ఒక్కరోజు గూడా ముందు అస్సలే ఓనవోడు. ప్రతిరోజు ఇంతే. ఇంక ఇప్పటినుంచి హమ్మయ్య! ఈరోజు నాకెంత కష్టమైందంటే వామ్మో! హాయ్ అండి. అందరికీ వెరీ, వెరీ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ 5:30కి లేచాను. వెదర్ ఇట్లా కనబడుతుంది. కానీ ఇది మార్నింగ్ 5:30. ఇంకా నిన్న శ్రేష్ఠకు స్కూల్ మిస్ అయింది కాబట్టి ఇంక ఈరోజు నేను స్కూల్‌కి పంపిద్దామని మార్నింగ్ లేచిన. నైట్ అయితే చాలా అంటే చాలా వర్షం కొట్టింది. ఇవన్నీ ఇంకా నైట్ విండేసిన బట్టలే మళ్ళీ తీసి బయట ఏసిన. చూడండి మా దగ్గర తాటి చెట్టు ఉంటది మా ఇంటి దగ్గర. అవి మొత్తం రాలుతున్నాయి వర్షం పడి. పండ్లు వండి మొత్తం అయితే రాలిపోతున్నాయి. ఇట్లుంది తెల్లారి లేచేసరికి ఆ వాకిలి పరిస్థితి. ఇంకా దీన్నంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా శ్రేష్ఠకు వంట చేయాలి. ఇంకా ఆయనని రెడీ చేయాలి. స్కూల్‌కి పంపియాలి. ఇంకా నిన్న నేనైతే పనికి వెళ్ళినాం. పత్తి విత్తనాలు పెట్టడానికి వెళ్ళినాం. ఆ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో కంటే ముందు ఆ వీడియో వస్తది చూడండి. ఇంకా మేము పనికి వచ్చిన తర్వాత సాయంత్రం ఫంక్షన్‌కి వెళ్ళే ప్రోగ్రామ్ ఉండే. కానీ కాకపోతే నైట్ మొత్తం చాలా వర్షం రావడం వల్ల ప్రోగ్రామ్ అయితే మొత్తం మిస్ అయిపోయిందన్నట్టు. అట్లయింది. వర్షం పడడం వల్ల ఇంకా మొత్తం చెత్త చెదారం అంతా ఆకులంతా ఖరాబ్ అయిపోయింది. అందుకనే ఫస్ట్ అయితే ఊడవడం, అలుకు చల్లడం, ఇంకా ఈ పనులయిన తర్వాతనే ఇంకా వంట పని మొదలు పెడదామని ఇంకా వీటిని చేస్తున్నాను. నేనైతే డైలీ వ్లాగ్స్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తాను మా ఇంట్లోయే. మా ఇంట్లో నేను చేసుకునే పనులు, మార్నింగ్ నుంచి చేసుకునే పనులైతే నేను చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. విలేజ్ లైఫ్ స్టైల్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఇంకా వాళ్ళైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళండి. కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే ఏం లేదండి, మీరు నా వీడియోస్ చూడడం అంతే. నేను చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను నా వీడియోస్ చూడండని. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గరి వాళ్ళు, మన రిలేషన్స్ అంటూ మనకున్న వాళ్ళందరినీ మనం నా ఛానల్ చూడండి, నా వీడియోస్ చూడండి, నా వీడియోస్ చూడండి అంటే వాళ్ళు చూడరు. ఎందుకంటే అంతే, ఇంకా మన అనుకున్న వాళ్ళు మనకెప్పుడు సపోర్ట్ చేయరండి. ఇదైతే పచ్చి నిజం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా వ్యూవర్స్ కోసం, అంటే దీంట్లో నా వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. కాకపోతే ఇంకా నేనంటే తెలియని వాళ్ళే నన్నెక్కువ అభిమానిస్తారు కాబట్టి నేను వాళ్ళందరి కోసం చెప్తున్నా. దయచేసి చూడండి. చూసి సపోర్ట్ చేయండి. ఇంకా డైలీ మార్నింగ్ లైఫ్ స్టైల్ ఎట్లుంటది అంటే, మా బాబు స్కూల్‌కి పోయేంతసేపు వీలైనప్పుడల్లా నేను వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీలుని బట్టి. ఈ మధ్యలోనైతే అసలు వీడియోస్ తీయడం అనేదే లేదు. చాలా రోజులవుతుంది. నా ఛానల్ మొత్తం వెనుకబడిపోయింది. ఇంకా ముందుకు ఇంకొక స్టెప్ వేద్దామని. ఎందుకంటే ప్రతిసారి ఓడిపోతూనే ఉంటున్నాను. ప్రతిసారి ఓడిపోతుంటూనే ఉంటున్నాను. కానీ ఓడిపోయిన దగ్గరే ఉండకూడదు గదా! మళ్ళీ ఒక ప్రయత్నంగా ఎందుకు ప్రయత్నించొద్దు అన్న ఒక్క కారణంతోటి నేనైతే మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియోస్ అనేటివి. ఎందుకంటే వాచ్ టైమ్ అంతా పోయి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అసలు నాకు ఇంట్రెస్టే లేదు వీడియోస్ మీద. కానీ కాకపోతే ఇంకా చేద్దాం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మన వాళ్ళు ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్‌ను నేను పోగొట్టుకోలేను గదా! అందుకోసమని నేను నా సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ నా లైఫ్ స్టైల్ అనేది చూపిస్తాను. ఇంకా నేను డైలీ చేసుకునే పనులు, ఇంట్లో పనులు, ఎందుకంటే మనం విలేజ్‌లో ఉంటున్నాం కాబట్టి ఇంతవరకే మనదుంటది. ఇంకా వేరే వేరే వాళ్ళైతే అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గూడా వాళ్ళు చూపిస్తారు కదా! అట్లనే నా లైఫ్ స్టైల్ నేను చూపిస్తాను. నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా బాబు సంగతి కాస్తేనైతే నిన్న స్కూల్‌కి పంపిద్దామంటే మొత్తం జ్వరంతోటున్నాడు. అందుకోసమనే పంపియలేదు ఆయనను. ఇంక ఈరోజు ఖచ్చితంగా పంపియాలి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 1 వీక్ అయిపోయింది కాబట్టి ఇక స్కూల్‌కి పంపిద్దామని ఈరోజైతే వంట అనేది చేస్తున్నా. బయట పని అయిపోయింది. ఇంకా మొహం కడుక్కొనొచ్చి ఇంకా వంట దగ్గరకైతే వచ్చిన. పప్ అన్నం అయిపోయింది. పప్పు చేస్తున్నాను. ఇంకా పల్లీలైతే చట్నీకైతే పట్టేసిన. దోస పిండి ఉంది, ఫ్రిడ్జ్‌లో ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా ఆయనకు టిఫిన్ చేద్దామని ఇంకా నేనైతే ఈ పనులు చేస్తున్నాను. ఈ పనుల మధ్య ఆయనను నేను ప్రతిసారి పిలుస్తున్నాను ఇంకా మా శ్రేష్ఠుని, కానీ లేవట్లేదు. నా వంట పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా కొంచెం బలహీనంగా, నీరసంగానే ఉన్నాడు. కానీ కాకపోతే
పోనీలే అని అట్లనే ఉందని అని ఇంటికాడ ఉంచితే మొత్తం డే మొత్తం ఫుల్గా ఆడుకుంటాను. బాడీ అలసిపోతుంది. తినడం లేదు, ఏం లేదు. అట్లా తను నీరసం అయిపోతున్నాడు కాబట్టి ఇంకా నేనైతే ఈరోజు ఖచ్చితంగా పంపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా నేను వీడియోస్ చేస్తూ నా వీడియోస్ నా కుకింగ్ కోసమే కాకుండా ఇంకా నేను దేనికోసమైనా మాట్లాడాలని మీరు అనుకుంటే అక్క ఈ విషయం కోసం మీరు మాట్లాడండి మీ వీడియోస్ చేస్తున్నప్పుడు అని ప్లీజ్ ఎవరైనా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు నేను మాట్లాడతాను. ఓకేనా? ఇంకా మా బాబు అయితే రెడీ అయిండు. కానీ బస్సు మిస్ అయింది. ఎందుకు బస్సు మిస్ అయిందంటే ఈయనకైతే కరెక్ట్ బస్సు వచ్చే టైంకే ఈయనకు వాష్‌రూమ్ అన్నా ఏదన్నా ఒకటి వస్తది. స్నానం చేసేటప్పుడైతే పోడు. ఇంకా దానివల్ల ప్రతిరోజు మాకు ఇదే అయితది. ఇదే పనయితది. ప్రతిరోజు మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి బస్ దగ్గర పడగొట్టి రావాలి. అట్లనే ఇంకా మా షాప్ దగ్గరికైతే తీసుకొనొచ్చిన, ఇంక ఈయన బండేసుకొనొచ్చిన తర్వాత మళ్ళా బండి మీద తీసుకుపోయి అక్కడ బస్ దగ్గర పడగొట్టాలె. అట్లా చేస్తాడు మా శ్రేష్ఠు. మా ఒక్క శ్రేష్ఠ అనే గాదు, ఇంకా కొంతమంది పిల్లలు అట్లనే ఉంటారు గదా! మరి మీ పిల్లలు ఎట్లున్నారో కామెంట్ జేయండి. ఇంకా మా బాబుకైతే ఇది కంటిన్యూషన్ అవుతానే ఉంటది. ఇంకా మాకిది అలవాటయిపోయింది. పోయిన ఇయర్ మొత్తం అట్లనే అయింది. ఇంక ఈ ఇయర్ అయితే మరి బస్ డ్రైవర్ చేంజ్ అయిండంట. ఇంకా దాన్ని బట్టి చూడాలి శ్రేష్ఠ సంగతి ఎట్లా అనేది. ఈరోజైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా శ్రేష్ఠ స్కూల్‌కెళ్ళే టైం వరకైతే ఇంకా నాకిట్లా గడిచిపోయింది. ఇంటికొచ్చి నేను గూడా టిఫిన్ జేసేసిన. దోస తిని ఇంకా ఊడవడం, బోలు తోమడం, బట్టలు పిండడం ఇంకా ఈ పనంతా పెండింగ్ ఉంది గదా! ఇంకా ఈ పనిలో నేనైతే ఉంటున్నాను. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతదని ఇంకా నేనైతే మొత్తం ఏం చూపించట్లేదు. చూపిస్తాను వీలైనంత మట్టుకు నాకు వచ్చే ఫాలోవర్స్‌ని బట్టి, నాకు వచ్చే వ్యూస్‌ని బట్టి ఇంకా నేనేం చేయాలనేది కూడా, నేను ఎలాంటి వంటలు చేయాలనేది కూడా మీరు చెప్పండి. మీరు చెప్తే ఖచ్చితంగా నేను జేస్తాను. కానీ ఛానల్‌ని సపోర్ట్ జేయడం అయితే మర్చిపోకండి. ఇక నుంచి వీలైనంత వరకు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నా పనైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేయండి. ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. బాయ్.